ఇటీవలి వర్షాలకు తిరుమలలో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో గోగర్భం డ్యాం దగ్గర టీటీడీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు జలహారతి ఇచ్చారు. వర్షాలకు గోగర్భం, ఆకాశగంగా, పాప వినాశనం డ్యాంలు పూర్తిగా నిండాయన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇక మరోసారి వర్షం పడితే కుమారధార, పసుపుధార డ్యాంలు కూడా నిండుతాయని వివరించారు. ప్రస్తుతం తిరుమలలో రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీరు వాడుతున్నామని తెలిపారు. ప్రస్తుత నీటి నిల్వలు 300 రోజుల అవసరాలకు సరిపోతాయన్నారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. పడిన వర్షాల వలన తిరుమలలో ఉన్న అన్ని డ్యాముల్లో కూడా దాదాపుగా నిండు కుండలాగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంతో చైర్మన్ గారికి ఒక కొత్త ఇనిషియేటివ్ చేద్దాం, దానివలన ఒక అవేర్నెస్ కూడా వస్తుంది, దానివల్ల ఒక రకంగా వాటర్ కన్జర్వేషన్కి సంబంధించి కూడా అని చెప్పి ఈరోజు హారతి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనందరం కూడా ఇప్పుడు గోగర్భం డ్యామ్ దగ్గరికి వచ్చున్నాము. పైన మీకు తెలుసు 5 డ్యాములు ఉన్నాయి. ఈ 5 డ్యాముల్లో కూడా 3 డ్యామ్స్ దాదాపుగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇంకొక 2 మాత్రమే, కుమారధార, పసుపుధార 2 డ్యాములు కూడా ఇంకొకసారి వర్షం పడితే ఖచ్చితంగా అవి 2 కూడా నిండిపోతాయి. ఈ 5 డ్యాముల్లో ఉన్న ఈ రోజుకున్న నీటి మట్టం అలానే కళ్యాణ్ డ్యామ్కి మనకు వచ్చే షేర్ను కూడా కలుపుకుంటే దాదాపు 300 రోజుకి మనకి వాటర్ గ్యారంటీ ఉంది తిరుమలకి. దీనివల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు రాబోయే రోజుల్లో, ఈవెన్ సమ్మర్కు ఏ రకమైన సమస్యలు కూడా ఉండవని అనుకుంటున్నాము. సో దీంట్లో ప్రధానంగా మనం రోజుకు కూడా దాదాపు 50 లక్షల గ్యాలన్లు వాడటం జరుగుతుంది. దీంట్లో 20 లక్షల గ్యాలన్లు మన రిసోర్స్ నుంచి ఇక్కడ పైన వాటి నుంచి తీసుకుంటే 30 lakh గ్యాలన్స్ తిరుమలలో మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్ నుంచి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ని బేసికల్గా మనకి రాబోయే సమ్మర్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అనే చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో చైర్మన్ గారు ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు మనం ఈ గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి మన యొక్క సంతోషాన్ని వెలబుచ్చడం జరుగుతుంది.